అందరికీ నమస్తే అండి. పిల్లలు ఎక్కువగా బయట ఫుడ్లో ఈ ఆలు బుజ్జిని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి ఆలు బుజ్జిని ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అచ్చం బయట షాప్లో కొన్న ఆలు బుజ్జి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఈ ఆలు బుజ్జి చేయడానికి ఎటువంటి కొలతలు అవసరం లేదు. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకుని ఆలు బుజ్జి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి చిన్న సైజులో ఉన్న ఆలుగడ్డలు 2 ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఆలుగడ్డలు ఉడికించుకోవాలి. పెద్దవైతే 1 సరిపోతుంది, చిన్నవైతే 2 తీసుకోండి. ఇలా ఆలుగడ్డల్ని ఇలా మ్యాషర్తో బాగా మెత్తగా తురిమేసుకోవాలి. ఇది అస్సలు ఎక్కడ ఉండల్లాగా అనిపించకూడదండి. బాగా మెత్తగా ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. అలాగే శనగపిండి కొద్దిగా తీసుకొని కొద్దిగా వేసుకుంటూ అస్సలు నీళ్ళు వేయకుండా మనం ఆలుగడ్డలు బాగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిలోనే ఈ శనగపిండి కలుపుకోవాలి. ఆలుగడ్డలకి ఎంత అయితే శనగపిండి పడుతుందో అంత మాత్రమే శనగపిండి వేసుకోవాలి. దీంట్లోకి కొలతలు ఏమీ అవసరం లేదండి. ఆలుగడ్డలు వచ్చేసి బాగా మెత్తగా ఉడికించుకున్నామంటే ఆ తడికి శనగపిండి ఎంత పడుతుందో అంత మాత్రమే వేసుకోవాలి. ఇది వచ్చేసి మనం మామూలుగా మురుకులకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా సరిపోయిందా లేదో చూసుకొని సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకోవాలి. అందులో బాగా సన్న హోల్స్ అనేది వస్తుంది కదా, ఇలాంటి ప్లేట్ తీసుకోవాలి. ఇందులో ఆయిల్ ఏం రాయాల్సిన పని లేదండి. డైరెక్ట్గా మనం కలిపెట్టుకునే పిండిని మురుకులు గొట్టంలో వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా చూపిస్తున్నట్టు జంతికల్లాగా తిప్పేసుకోవాలి. ఈ జంతికల్ని వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. వేసి అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదిపేయకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇది వేగడానికి చాలా తక్కువ టైం పడుతుంది. 2-3 నిమిషాల్లో ఇది ఫ్రై అయిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై అవ్వగానే తీసేసుకోవడమే. మిగిలిన వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు వచ్చేసి బయట నుంచి ఆలు బుజ్జి ఇలాంటివి ఏది తీసుకురారు. ఇది చేసిన వెంటనే పిల్లలకైతే చాలా ఇష్టంగా తినేశారు. చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఒక 10 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకునే ఆలు బుజ్జిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.